అందరికీ నమస్కారం. మనం పల్లిపాడు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు తాటిపల్లి సుధీర్ గారితో ఉన్నాం. సార్, మీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నమస్తే అండి, నా పేరు తాటిపల్లి సుధీర్. నేను ఖమ్మం జిల్లా కొనిజల్ల మండలం పల్లిపాడు గ్రామం ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ని. మేము 2008లో ఈ పల్లిపాడు ఫ్రెండ్స్ యూత్ని ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు నాకు 12 సార్లు జిల్లా స్థాయి యోజన యూత్ బెస్ట్ యూత్ అవార్డు, అదేవిధంగా 2 సార్లు స్టేట్ బెస్ట్ యూత్ అవార్డు, ఒకసారి నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈ 2000 ఎన్ని సంవత్సరాలు ప్రారంభించారు? 2008 అండి. 2008లో ప్రారంభించారు. ఏం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? మీ దాంట్లో కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటిదాకా ఏం కార్యక్రమాలు చేసుకుంటారు? మేము 2008 నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్, అదేవిధంగా మొక్కలు నాటే ప్రోగ్రాము, పర్యావరణ పరిరక్షించడానికి మెయిన్గా పల్లెటూరులో, మాది పల్లెటూరు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో జనాలందరినీ కూడా మోటివేట్ చేయడానికి ఏదైతే ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ ఫెస్టివల్స్ను కూడా మేము పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా వినాయక చవితి దాదాపు యొక్క రంగుల బొమ్మలు వాడటం వల్ల, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల నీరు అనేది బాగా కలుషితమయ్యి మెయిన్గా ఆ వాటర్ ప్రాబ్లం వల్ల మనకి చాలా సమస్యలు వస్తున్నాయి. దాని నుంచి జనాలందరినీ మార్పు చెందాలి అనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి మేము మట్టితో తయారు చేసిన వినాయకుడిని, దాదాపు ఇక్కడెక్కడ తయారీ లేదండి, మేము ఒరిస్సా నుంచి బొమ్మలను తెప్పిస్తున్నాము. అక్కడ నుండి తెప్పించి గత 10 సంవత్సరాల నుండి పూజ చేస్తున్నాము. ఈ విధంగా అవేర్నెస్ చేస్తూ కేవలం ఒక పర్యావరణ పరిరక్షణనే కాకుండా ప్లాస్టిక్ వాడకుండా ఉండటానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అదేవిధంగా యూత్ని మోటివేట్ చేస్తూ మెయిన్గా మా గవర్నమెంట్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన 10th క్లాస్ విద్యార్థులకు 1000 రూపాయలు క్యాష్ మనీని ఇవ్వటం, అదేవిధంగా విలేజ్ లెవెల్లో జరిగేటటువంటి ప్రతి ఫెస్టివల్ని మేము యూత్ తరఫున అలా ఆర్గనైజ్ చేయటము, అంటే వాళ్ళలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. థ్యాంక్ యూ. యూత్కి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్గా మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటాయి. చెడు అలవాట్లు అంటే మందు తాగటం, గంజాయి తాగటం, గంబర్ తినటం, గుట్కా తిట్టడం, కెరీర్ నాశనం చేసుకొని లవ్ అఫైర్లు, చెట్ల పేకాడటం, లేకపోతే మందు తాగటం, ఇట్లా గడుపుతున్నటువంటి యూత్ని మీరు చాలా కాలంగా నేను ఎరిగినంత వరకు యూత్ని అక్రమార్గాల వైపు పోకుండా కెరీర్ని డెవలప్ చేసుకుంటూ బాగా చదువుకొని ప్రయోజకులై వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేసిన మన ప్రేక్షకుల కోసం కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. యూత్కి మీరు మొబిలైజేషన్ ప్రోగ్రామ్స్, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు అని చెప్తా ఉన్నారు. ఇంకేమి కార్యక్రమాలు చేస్తున్నారో వివరించండి. మెయిన్గా యూత్ ఈ ఆధునిక కాలంలో నిజంగా మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశం కూడా ఆ దేశం యొక్క మనుగడ యూత్ మీద ఆధారపడి ఉంది. మెయిన్గా ఈ ఆధునిక కాలంలో చూసుకున్నట్టయితే యూత్ 80% యూత్ చెడు వైపే ఆకర్షితులవుతున్నారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సినిమాల ప్రభావం, టీవీల ప్రభావం, చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం, ఈ విధంగా ఇవన్నీ చూసి 80% చెడు వ్యసనాలకు లోనయ్యేటటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. ఆ చెడు వ్యసనాలకు లోనవటం వల్ల మనం జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మెయిన్గా ఈ మధ్య కాలంలో బాగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, వీటికి ఎక్కువ మంది యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. వాటి వల్ల జరిగేటటువంటి ఇబ్బందులను, భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధంగా పాడు చేస్తుంది అనే దానిపై మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. వాటి నుండి ఆ యువతని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. అదేవిధంగా యూత్ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మనం చెడు వ్యసనాలకు లోనైతే మన జీవితం అంతటితో ఆగిపోతుంది. ఆ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మన జీవితం ఎంతో అద్భుతంగా, సుందరవనంగా, పూలపాన్పు వల్లే ఉంటుంది. కావున అందరూ కూడా దయచేసి ఆ చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా మంచి వైపు వెళ్ళండి. మంచి వైపు వెళ్తే ఖచ్చితంగా మనందరికీ కూడా అత్యున్నత స్థాయిలో వెళ్ళేటటువంటి అవకాశాలు వస్తాయి. చాలామంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ చెడు వ్యసనాలకు అలవాటు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు మా ఊర్లో సగం మంది యూత్ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. కానీ వాళ్ళపై సమాజ ప్రభావం ఎలా ఉందంటే, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పార్టీకి బయటికి వెళ్ళినప్పుడు, అరే ఈ మందు తాగడంటారా, వేస్ట్ రా, ఆడోళ్ళు కూడా ఇప్పుడు వైన్ తాగుతున్నారు, బీజ్ తాగుతున్నారు, గ్లిజర్ తాగుతున్నారు, అది కూడా తాగకపోతే వేస్ట్, నువ్వు మగాడివి కాదు అనేటటువంటి అభిప్రాయాలు వాళ్ళ మీద దృష్టి, తాగని వాళ్ళను కూడా తాగేటట్లు చేయడానికి చాలామంది మన చుట్టూ ఉన్నారు. కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా మేము ఖచ్చితంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాము. మేమే కాదు, చెడు వ్యసనాలకు అలవాటైన వాళ్ళని కూడా వాటి గురించి వివరించి అందులో నుంచి బయటికి తీసుకొస్తాము అని దృఢంగా సంకల్పించాము. ఇంతవరకు ఎప్పుడు కూడా మేము, మా ఫ్రెండ్స్, అదేవిధంగా కొంతమంది బయట ఆల్రెడీ చెడు వ్యసనాలకు లోనే జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళని ఎంతోమందిని బయటికి తీసుకొచ్చాము అందులో నుంచి. కావున మేము ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే,
ఒకటే, చెడు వ్యసనాలకు లోనయ్యి మీ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యులు మీ మీద ఎంతో ప్రేమని, అదేవిధంగా మీపై ఎన్నో నమ్మకాలను పెట్టుకొని ఉంటారు. వాళ్ళ నమ్మకాలని వమ్ము చేయకండి. అందుకే మెయిన్గా గంజాయి, డ్రగ్స్ ఇవి చాలా జీవితాలని చాలా 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 దుర్భర స్థితికి చేరుస్తాయి. అదేవిధంగా మందు, సిగరెటు ఇవి కూడా వాటంతా ప్రమాదకరం కాదు, కానీ ఇవి కూడా ప్రమాదమే, మందు కానీ సిగరెట్ కానీ. కావున వాటికి కూడా దూరంగా ఉంటే మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తూ ముందుకు కొనసాగుతారు.